మీరు చెప్పండి వాళ్ళ కొద్దిసేపు కింద కేటీఆర్ ఇక్కడ చేరుకున్నారు మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పేసి స్వయంగా కేటీఆర్ ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా వేశారు, సవాల్ కూడా వేశారు. లైట్ డిటెక్టర్ టెస్టుకు రావాలి, ఓటుకు నోటు కేసులో ఉన్న 10 సంవత్సరాలు పూర్తయింది, రేవంత్ రెడ్డి రావాలని చెప్పిండు. రేవంత్ రెడ్డిని స్పందన లేకపోవడం ఎట్లా చూడొచ్చు? 100% ఇలా కేటీఆర్ గారి పైన ఏదైతే ఏసీబీ పేరుతోటి ఈడీ పేరుతోటి ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా కక్షపూరితమైన కేసులుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే, ప్రజల కోసం ప్రశ్నిస్తే ఇలా కేసులు పెట్టే సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా 100% కేసీఆర్ గారు ఏమడిగారు, నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఏమైందని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా లగిచర్లలో గిరిజన రైతుల గురించి భూముల మీద నీ స్టాండ్ ఏంది అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా రైతు భరోసా గురించి అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా తులం బంగారం గురించి అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి స్కూటీల హామీ గురించి అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే నువ్వు ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రైతులకు భూములు తిరిగిస్తామని చెప్పేసి మాట్లాడినావో దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రైతాంగం సంబంధించి ఏదైతే నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావో ఆ రుణమాఫీ నీ స్టాండ్ ఏందో అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మహిళలకి ఏదైతే వృద్ధులకు ఏదైతే ఉన్నాయో పింఛన్ సంబంధించి 4,000 ఇస్తామన్నావు, 4,000 సంగతి ఏందో అడుగుతూ ఉన్నాడు. కాబట్టి హైడ్రా పేరుతో ఏదైతే విధ్వంసం చేసినావో, హైదరాబాద్లో పేదల గుడిసెలు ఎందుకు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోవట్లేవు, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తా ఉన్నావు, పేదోళ్ళ గుడిసెలు కూలగొడుతామని చెప్పి మా కేటీఆర్ అడుగుతా ఉన్నాడు.